నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. పరీక్షా కాలం వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 10th ఇంటర్ ఎగ్జామ్స్ కి సమయం దగ్గర పడుతుండటంతో విద్యార్థుల్లో ఒత్తిళ్లు, తల్లిదండ్రుల్లో ఆందోళనలు మూడింతలవుతున్నాయి. మార్కులే లక్ష్యంగా రాత్రింబవళ్లు పుస్తకాలతో కుస్తీ ఓవైపు, మార్కులు రాకపోతే ఎక్కడ చిన్నచూపు అయిపోతామన్న భయం మరోవైపు పిల్లల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. కానీ ఈ పోటీ ప్రపంచంలో ఎవరి నైపుణ్యం వారిది. అది అర్థం చేసుకుంటేనే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవచ్చు. అంతేగాని ఒత్తిడికి గురవ్వాల్సిన పని లేదంటూ పరీక్షా పే చర్చలో ప్రధాని మోదీ చెప్పారు. పరీక్షలు పండగల్లాంటివని, వాటిని ఓ వేడుకగా జరుపుకోవాలని అన్నారు. అందరూ అది అర్థం చేసుకుంటే సగం ఒత్తిళ్లు జయించినట్లే. అందుకు ప్రిపరేషన్లో ఎట్లాంటి మెళకువలు పాటించాలి, ఈ సమయంలో విద్యార్థుల మానసిక స్థితి పటిష్టంగా ఉండాలంటే నిపుణుల సూచనలేంటి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల రోల్ ఎలా ఉండాలి, ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు ఉపేందర్ రెడ్డి గారు, విశ్రాంతి అడిషనల్ డైరెక్టర్, స్కూల్ ఎడ్యుకేషన్. అట్లాగే డాక్టర్ మానస గారు, మానసిక వైద్య నిపుణురాలు. నమస్తే అండి ఇద్దరికి. డాక్టర్ మానస గారు, సాధారణంగా పరీక్షలు అంటేనే విద్యార్థుల్లో భయం మొదలవుతుంది, మనం చూస్తూనే ఉంటాం. ఇక ఫైనల్ ఎగ్జామ్స్ వరకు వచ్చేసరికి ఆ ఒత్తిళ్లు అధికమవుతూ ఉంటాయి. ఈ టైంలో మానసిక సన్నద్ధత ఎట్లా ఉండాలండి? సో పిల్లల్లో ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ టైంలో స్ట్రెస్ ఎక్కువైపోవడం అనేది చాలా సహజంగా చూసేదే అండి. కానీ ఈ స్ట్రెస్ అనేది అవసరమా అంటే ఒక లెవెల్ వరకు స్ట్రెస్ అనేది ముఖ్యమే. అది ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్లా, డ్రైవింగ్ ఫ్యాక్టర్లా ఉపయోగపడుతుంది. మనం రెగ్యులర్గా చదివేదానికన్నా ఎగ్జామ్ టైంలో మన ప్రిపరేషన్ అనేది ఇంకా ఇంటెన్స్గా జరగడానికి స్ట్రెస్ అనేది కూడా ఒక కారణమే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ స్ట్రెస్ అధికమైతే, ఎక్కువైపోతే అప్పుడు చాలా డిస్టర్బెన్స్కి లోన్ అవడం, యాంగ్జైటీకి లోన్ అవడం అనేది చూస్తూ ఉంటాం. ఎస్పెషలీ 10th ఇంటర్ స్టూడెంట్స్లో ఈ స్ట్రెస్ అనేది మరీ అధికంగా ఉండడం అనేది చూస్తూ ఉంటాం. ముందు ఎక్నాలెడ్జ్మెంట్, అంటే స్ట్రెస్కి లోన్ అవుతున్నాము అనేది అర్థం చేసుకోవడం అనేది ముఖ్యం. ఆ స్ట్రెస్కి లోన్ అవుతున్నాం అనేది ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళంతటా వాళ్ళు అర్థం చేసుకోవడం కానీ, పిల్లలు కానీ, ఉపాధ్యాయులు కానీ ఎలా గుర్తించాలి అంటే, ఎక్కువగా చూసేది వీళ్ళల్లో కొన్ని సిమ్టమ్స్ అనేవి చూస్తూ ఉంటామండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, బాగా బాడీ ఏక్స్ కానీ, హెడ్ ఏక్స్ కానీ, స్టమక్ పెయిన్ అని కానీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. యూజువలీ హెడేక్ అనగానే న్యూరాలజిస్ట్ని కలవడం, స్టమక్ పెయిన్ అనగానే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవడం, ఇలా పేరెంట్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ స్ట్రెస్కి లోన్ అయినప్పుడు కూడా ఇలాంటి సిమ్టమ్స్ అనేవి చూస్తామనేది గుర్తించాలి. దీంతోపాటు బాగా డిస్టర్బ్ అయ్యేది ఏంటంటే స్లీప్. ఓవర్గా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ముందు నిద్ర మీదన ఎఫెక్ట్ అనేది బాగా పడుతుంది, అండ్ ఆకలి మీద కూడా పడుతుంది. కొంతమంది స్ట్రెస్ వలన ఎక్కువ తినడం చూస్తూ ఉంటాం, కొంతమంది అస్సలు తినకపోవడం కూడా చూస్తూ ఉంటాం. ఇలా డిఫరెంట్ సిమ్టమ్స్ అనేవి సహజంగా చూస్తూ ఉంటాం. ఈ స్ట్రెస్ మరీ అధికమైపోయి యాంగ్జైటీకి లోనవుతుంటే అప్పుడు ఇంకా రకరకాల సిమ్టమ్స్, అంటే బాగా దడ, ఒక్కొక్కసారి టెన్షన్ పడిపోవడం, అతిగా చెమట పోయడం, కంగారు, వణుకు, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి కూడా డెవలప్ అవ్వడం అనేది చూస్తుంటాం. ఇందులో మొదటి అడుగుగా స్ట్రెస్ ఎప్పుడైతే ఒక చిన్న క్వశ్చన్, జనరల్ గా అప్పటికే యూనిట్ టెస్ట్లు ఉంటూ ఉంటాయి, సెమిస్టర్స్ ఉంటూ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు పిల్లలందరూ కూడా. దాదాపు ఒక 30 నుంచి 40 ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసిన తర్వాత లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్కి వస్తారు. సో అక్కడికి వచ్చేసరికి ఎందుకండి మీరు అన్నట్టు స్ట్రెస్ లెవెల్స్ పెరగడం కావచ్చు, పిల్లలు ఆ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉన్నాయి? సో అనాదిగా ఎప్పుడు పరీక్షని చూసే విధానం దానికి రీజన్ అని నేను చెప్తానండి. ఎందుకంటే ఎగ్జామ్స్ లేదా పరీక్షలో వచ్చే రిజల్ట్ అనేది వాళ్ళు ఏంటో నిరూపిస్తుంది అనే తీరులోనో, వాళ్ళ విలువల్ని నిరూపిస్తుంది అనే తీరులోనో తీసుకుంటారు. కానీ ఎగ్జామ్స్ అనేవి యాక్చువల్లీ డిజైన్ చేసిన కారణం ఏంటంటే, మనం లైఫ్లో ఎన్నో ఫేస్ చేస్తాం. ఎడ్యుకేషన్ ఫేజ్ దాటి వచ్చిన తర్వాత కూడా ప్రతి ఫేజ్లోనూ మనం ఎన్నో ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తుంటాయి. దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని, నేపథ్యాన్ని, ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవటానికి ఈ ఎగ్జామ్ అనేది ఉపయోగపడుతుంది. అది గుర్తించాలి. అది వాళ్ళ క్యారెక్టర్నో, వాళ్ళ విలువలను డిసైడ్ చేయదు, వాళ్ళ ప్రయత్నాన్ని మాత్రమే డిసైడ్ చేస్తుంది అనేది గుర్తించాలి. దీంతో పాటు ఎంతో కంపారిజన్ అండి. ఈ ఎగ్జామ్ టైంలో మెయిన్గా వచ్చేసేది ఏంటంటే, నాకంటే ఎదుటి వాళ్ళకి ఎక్కువ వస్తుందా, ఎదుటి వాళ్ళకి ఎక్కువ వస్తే వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు, చూడరా వాడికి బాగా వచ్చింది నీకు తక్కువ వచ్చింది అనే ఒక ప్రెషర్కి లోన్ అయిపోవడం. ఎస్పెషలీ ఇండియన్ కల్చర్లో ఫస్ట్ నుంచి ఆ ఎగ్జామ్ టెండెన్సీ అదే ఉండడం అనేది చూస్తుంటాం. అది ఫైనల్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి అది టూ మచ్గా అయిపోతుంటుంది. అటు పేరెంట్ ప్రెషర్ పెరుగుతుంది, ఇటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అండ్ టీచర్స్ నుంచి ఆ ప్రెషర్ పెరిగిపోతుంది. ఇంటర్నల్గా వాళ్ళకు కూడా వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలి అనే భావన పెరిగిపోతుంటుంది. మానస గారు, సార్ కూడా అదే చెప్తున్నారు, రూపేందర్ గారు, విద్యార్థి
విద్యార్థులేగా తల్లిదండ్రుల్లోనూ ఆందోళనలు చాలా అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఒక రకంగా పిల్లల కంటే వాళ్ళే ఎక్కువగా ఒత్తిళ్లకు గురవుతుంటారు. అట్లా కాకుండా ఈ సమయంలో పేరెంట్స్ పాత్ర ఎట్లా ఉంటే బెటర్ అండి? సో మీరు చెప్పినట్టు ఎక్కువగా నా ఓపీడీలో నేను రెగ్యులర్గా చూసేటప్పుడు కూడా పేరెంట్స్ మమ్మల్ని ఎన్నో క్వశ్చన్స్ అడిగేస్తూ ఉంటారండి. టూ మచ్ స్ట్రెస్కి లోన్ అయిపోతుంటారు. పిల్లల కన్నా వాళ్ళ స్ట్రెస్ టూ మచ్గా ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యే కొద్దీ అండ్ డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ అనేది పిల్లల మీదన పడుతుంది. అండ్ ఫెయిల్యూర్ ఇస్ నెవర్ ది ఎండ్. అక్కడతో ఒకసారి ఫెయిల్ అయ్యారనో ఒకసారి తక్కువ వచ్చిందనో అక్కడతో అంతా అయిపోయినట్టు కాదు. ఎందుకంటే ఎంతోమంది సైంటిస్ట్ కానీ ఇన్వెన్షన్స్ కానీ ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాతనే అవి వెలుగులోకి వచ్చినాయి, వాటికి ఒక రూపకల్పన కూడా వచ్చింది అనేది గుర్తుంచుకోవాలి. అండ్ పిల్లల్లో వాళ్ళ పొటెన్సీని చూసి వాళ్ళు దేనిలో బెస్ట్, ఎందులో బాగున్నారు అనేది, వాళ్ళ స్కిల్ ఏంటి అనేది గుర్తించటం, అర్థం చేసుకోవడం ముఖ్యం. వాళ్ళల్లో ఏమన్నా డిఫికల్టీస్ ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అంటే వాటికి ఏ విధంగా సపోర్ట్ చేయాలి అని ఆలోచించాలి. అండ్ కంపారిజన్, ఇందాక చెప్పినట్టు అన్నిటికంటే చాలా ముఖ్యమైనది, చేయకూడనిది కంపారిజన్. ఎదుటి వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు జలసీకి లోనవ్వడమో లేకపోతే కోపానికి లోనవడమో ఎక్కువ చూస్తాం, కానీ దానికోసం చదివేసి అంతా తెచ్చుకోవడం కూడా కాదు. అండ్ దానివల్ల ఎంతో పిల్లల్లో సెల్ఫ్ డౌట్ కానీ లో సెల్ఫ్ ఎస్టీమ్ కానీ డెవలప్ అవడం అనేది జరుగుతుంటుంది. సో పేరెంట్స్ డెఫినెట్గా అవాయిడ్ చేయాల్సింది కంపారిజన్. అండ్ ఎగ్జామ్స్ టైంలో వాళ్ళ హైడ్రేషన్ కానీ, వాళ్ళ రొటీన్ని కానీ, వాళ్ళ స్లీప్ని కానీ, వాటన్నిటి విషయాల్లోనూ పేరెంటల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది గుర్తించడం ముఖ్యం. అండ్ ఓవర్గా నీకు ఇంత స్కోర్ రావాలి, ఇంత మార్క్స్ రావాలి, వీళ్ళకంటే ఎక్కువ రావాలి అనే దానికన్నా నీ ప్రయత్నం నువ్వు ఫుల్గా పెట్టాలి. నువ్వెంత చదవగలిగితే అంతవరకు నీ 100% ఇవ్వడానికి ప్రయత్నించాలి అనేది వాళ్ళలో కల్టివేట్ చేయడానికి, వాళ్ళని మోటివేట్ చేయడానికి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ దృష్టికి తేవాలి మానస గారు. వాళ్ళు ఏమన్నారు, మేమిద్దరం బోత్ వర్కర్స్, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా వర్క్ వెళ్ళిపోయి వస్తాము. సో డిఫరెంట్ లాట్ ఆఫ్ టెన్షన్స్ కావచ్చు, ప్రెజర్స్ కావచ్చు, వాళ్ళు ఎట్లా చదువుతున్నారో చూసే టైం ఉండట్లేదు కాబట్టి లాస్ట్ టైంలో మేము చెప్పాల్సి వస్తుంది అని అంటున్నారు వాళ్ళు. సో దీనికి ఏం చెప్తారు? ఎస్ యాజ్ ఐ సెడ్, ఏది అంటే ఒక రోజులో అన్నీ చేయాలి అని అనుకునేది ఇంపాసిబుల్. అది స్టూడెంట్ అయినా ఇటు పేరెంట్ అయినా. స్టూడెంట్స్ కూడా చేసే ముఖ్యమైన తప్పు ఏంటంటే లాస్ట్ వరకు వదిలిపెట్టేసి అన్నీ చివరిలోనే చదివేయాలి అని అనుకుంటాం. దానివల్లనే ఎక్కువ స్ట్రెస్కి లోన్ అవడం కూడా జరుగుతుంది. అతిగా స్ట్రెస్కి లోన్ అయినప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముందు కాన్సన్ట్రేషన్ లోపించి దానివలన పూర్తి ఎఫర్ట్ వాళ్ళు పెట్టలేరు. వాళ్ళకి మెమరైజ్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అండ్ మళ్ళీ అది రెసిప్రొకేట్ చేయాలన్నా కూడా కష్టంగా ఉంటుంది. ఇన్ ద సేమ్ వే పేరెంట్స్ కూడా ఒక కన్సిస్టెంట్ ప్యాటర్న్తో ముందు నుంచి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, సపోర్ట్ చేయడానికి ప్రయత్నించాలి. కానీ లాస్ట్ మూమెంట్లో ఆ ప్రెషర్ పెడితే వాళ్ళు పర్ఫామ్ చేస్తారు, వాళ్ళు ఎక్సెల్ అవుతారు అని అనుకోవడం మాత్రం ఇట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. సో ఒక కన్సిస్టెంట్, ఐ నో వర్కింగ్ పేరెంట్స్ ఫేస్ అ డిఫికల్ట్ టైం. బీయింగ్ అ వర్కింగ్ మదర్, ఐ ఆల్సో ఫేస్ ద సేమ్ థింగ్. బట్ కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన లైఫ్లో మనం ఎంత టైం మన వర్క్కి అలాట్ చేస్తున్నామో కొంత ఆ క్వాలిటీ టైం మన పిల్లలకు కూడా అలాట్ చేయడం అనేది అంతే ఇంపార్టెంట్. ఎంత చదువుతున్నారోతో పాటు నీకేమైనా ప్రాబ్లం ఉందా, నువ్వేమైనా డిఫికల్టీ ఫేస్ చేస్తున్నావా అనేది అడగడం కూడా ఇంపార్టెంట్. వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ సైడ్ మనం ఉన్నట్టు ఉండాలి, కానీ వాళ్ళకి ఎగెయిన్స్ట్గా మనం పోరాడుతున్నట్టు మాత్రం వాళ్ళకి ఎప్పుడూ మనం ఆ పర్సెప్షన్ ఇవ్వకూడదు. ఎప్పుడైతే అలా ఇస్తామో వాళ్ళు షేర్ చేసుకోవడం మానేస్తారు, వాళ్ళ డిఫికల్టీస్ని ఎక్స్ప్రెస్